అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విశుద్ధ టాక్స్ మీడియా. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం చెప్పేసి కొన్ని రోజులుగా అంతర్గతంగా చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో అందులో భాగంగా మనకి ఏంటంటే రీసెంట్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా మనకి రామచంద్రరావు గారు నియమించడం జరిగింది. దీనికి పోటీ చేసినటువంటి రాజాసింగ్ గారు మనకి ఏదైతే మనకి అందరు ముద్దుగా టైగర్ రాజాసింగ్ పిలుస్తూ ఉంటారు. కార్యకర్తలు కావచ్చు, లోకల్ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఏంటంటే మనకి ఎమ్మెల్యే రాజాసింగ్ కంటే ఎక్కువ కూడా ఏంటంటే టైగర్ రాజాసింగ్ అంటే మాత్రమే మనం గుర్తుపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకని చెప్పేసి అంటే ఎక్కడ కార్యకర్తలకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కావచ్చు, కార్యకర్తలు ఏ టైంలో ఫోన్ చేసినా కావచ్చు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు వస్తున్నారని చెప్పేసి అంటే కార్యకర్తలకి ఒక ధైర్యం, కార్యకర్తలకు ఒక అండ, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకున్నటువంటి ఒక మంచి నాయకుడు రాజాసింగ్. సో మనకి ఏంటంటే రామచంద్రరావు గారు కూడా మనకి ఏంటంటే ఇంత ముందు బీజేపీలో మనకి విద్యార్థి దశ నుంచి ఒక బీజేపీ నాయకుడు ఎదిగినటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక విషయం బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ సీనియారిటీని బట్టి, ఓన్లీ ఏజ్ ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి మనకి ఏంటంటే అక్కడ మనకి వాళ్ళకి పదవులు ఇవ్వడం జరుగుతా ఉంది. అక్కడ మనకి ఏంటంటే చూసినట్టయితే, సో ఆ విధంగా చూసినట్టయితే నాకు వచ్చిన క్వశ్చన్ అండి, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ మనకి బట్టి విక్రమార్క గారు సీనియర్, ఇక్కడ సేమ్ టైం చాలా ఏజ్ పర్సన్. ఆయనకి ఇవ్వాలిగా మరి సీఎం పదవి, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఓన్లీ వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ సీనియారిటీని బట్టి మాత్రమే కాకుండా వాళ్ళు చేసేటువంటి పనులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్ ఏ విధంగా రీచ్ అవుతున్నారు, సో వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళకి ఏ రాజకీయ నాయకుల పార్టీలో అయినా కూడా వాళ్ళకి పదవులు ఉండడం జరుగుతూ ఉంటది. యాజ్ టీజ్ గా మనం చూసినట్టయితే మనకి రామచంద్రరావు గారి కంటే కూడా మనకి ఏంటంటే రాజాసింగ్ గారు ప్రజలలో మమేకం అయిపోయి ప్రజల యొక్క సమస్య గురించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ హిందూ మీద ఎటువంటి అటాక్ జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి వ్యక్తి రాజాసింగ్. ఎక్కడ ఆవుల మీద, గోమాత మీద ఎక్కడ అటాక్ జరిగినా ఎటువంటి ప్లేస్ కైనా వెళ్లి ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరన్నా కూడా వాళ్ళని ఎదిరించి గోమాతలను రక్షించే విషయంలో కావచ్చు, కార్యకర్తలను కాపాడుకునే విషయంలో కావచ్చు, బీజేపీ సిద్ధాంతాలను కాపాడే విషయంలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మనకి ఏంటంటే రాజాసింగ్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటాడు. అటువంటి రాజాసింగ్ ఈ రోజు మనకి ఏంటంటే రాష్ట్ర అధ్యక్ష పదవి పోటీ చేయడం జరిగింది. దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయాలని చెప్పేసి అంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మనకి ఏంటంటే కౌన్సిలర్స్ మనకి సైన్ చేయాల్సి వస్తుంది సపోర్ట్ గా. ఓకే మీరు పోటీ అని చెప్పేసి 10 మెంబర్స్ సైన్ చేస్తే మాత్రమే ఆ యొక్క పోటీ చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. కానీ ఇక్కడ రాజాసింగ్ గారికి కేవలం 3 మాత్రమే సపోర్ట్ జరిగింది. మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారంట. కాకపోతే ఏంటంటే ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇండివిజువల్ గా కాల్ చేసి అధిష్టానం నుంచి మీరు ఒకవేళ రాజాసింగ్ కి సపోర్ట్ చేస్తే మాత్రం మిమ్మల్ని మీ యొక్క పదవుల నుంచి మేము సస్పెండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా, రాజాసింగ్ కి సపోర్ట్ చేయకుండా చేసి అట్లీస్ట్ నామినేషన్ కూడా ఎలిజిబుల్ కాకుండా చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. సో డైరెక్ట్ మనకి ఏంటంటే ఆ యొక్క రిజల్ట్ వచ్చిన వెంటనే రాజాసింగ్ గారు బయటకు వచ్చేసి బీజేపీ పార్టీకి కావచ్చు, ఆ యొక్క ఎమ్మెల్యే పదవికి కావచ్చు, రెండింటికి కూడా రాజీనామా చేసేసి కిషన్ రెడ్డి గారికి ఒక రాజీనామా పత్రాన్ని ఇచ్చి స్పీకర్ అని మీరే సబ్మిట్ చేసుకొని స్పీకర్ తో మీరే మాట్లాడుకున్నారు, బాబు నాకు అవసరం లేదు, ఈ యొక్క రాజకీయాలు ఏదైతే మనకి ప్రజెంట్ బీజేపీలో జరుగుతున్న రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఫామ్ కావద్దు తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్దేశంతో పెద్ద పొజిషన్ లో ఉన్నటువంటి ఒక పెద్దలందరూ కూడా మనకి ఏంటంటే జమ అయిపోయి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ కాకుండా చేస్తారని చెప్పేసి మనకి రాజాసింగ్ గారు చెప్తా ఉన్నారు. ఎప్పటి నుండి కూడా ప్రీవియస్ గా మనకి ఏంటంటే ఒకసారి సస్పెండ్ కూడా కావడం జరిగింది. సో మళ్ళీ పార్టీ ఏమైనా సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ ఒక రాజాసింగ్ గారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకని చెప్పేసి అంటే రాజాసింగ్ గారి యొక్క అవసరం మనకి ఏంటంటే బీజేపీ పార్టీకి అవసరం ఉంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది లీడర్స్ ఉన్న బీజేపీ తరఫున మనకి ఏంటంటే రఘునందన్ రావు గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, ఇలా మనకి చాలా మంది నాయకులు. కాకపోతే అందులో రాజాసింగ్ ద నెంబర్ 1. ఎందుకని చెప్పేసి అంటే ఈ యొక్క రాజకీయ నాయకులను మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేసినా కూడా ఏదో ఒక సిచ్యువేషన్ లో బెండ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదో మాటలకి మేము బెండగాము, దేనికి భయపడము, మేము అది చదువుకున్నాం, ఇది చదువుకున్నాం, మేము ఎంత దూరమైనా వెళ్తాము, మేము భయపడే అవకాశాలు ఏమని చెప్తుంటారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఏదైనా జరుగుతుంది, ఏదైనా హిందువుల మీద దాడి జరగబోతుంది, ఏదైనా మనకి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, ఒక పార్టీ పద్ధతుల మీద కావచ్చు, ఒక పార్టీ సంఘాల మీద కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, మనకి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, హిందూ వాహిని కావచ్చు, సో ఇటువంటి అనేక మనకి ఏంటంటే ఒక సంఘాల మీద ఎక్కడ అటాక్ జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి పర్సన్ రాజాసింగ్. ఏ టైంలో ఫోన్ చేసినా 24/7 అవైలబుల్ ఉండే మనకి ఏంటంటే కార్యకర్తల్ని కంటి రెప్పలేక కాపాడినటువంటి వ్యక్తి ఈ యొక్క రాజాసింగ్. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే ఈ యొక్క రాజకీయ నాయకులు అందరూ ఒక దిక్కు కూడిపోయి రాజాసింగ్ ని కనీసం నామినేషన్ కూడా మనకి ఎలిజిబుల్ కాకుండా వేయడం జరిగింది. ఆ యొక్క మెయిన్ గా మనకి ఏంటంటే రాజాసింగ్ ఏంటంటే ప్రజెంట్ అధ్యక్ష పదవి పోయిందనే భాగం బయట రాలేదండి. ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. మనకి ఏంటంటే లోపల జరుగుతున్నటువంటి యొక్క ఫుల్ కుతంత్రాలతో జరుగుతున్నటువంటి యొక్క రాజకీయ పార్టీ యొక్క గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి వాళ్ళు ఏంటంటే మంచి వ్యక్తిని ఎదగకుండా చేశారు. అందుకని చెప్పేసి దాంట్లో ఇమడలేక బయటకు వచ్చి రాజాసింగ్ గారు ఎమ్మెల్యేకి రాజీనామా చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా మనకి ఏంటంటే ఏ విషయం జరిగినా కూడా మనకి ఏంటంటే ఏదైనా చిన్న ఇష్యూ అయిందనుకోండి, ఏదైనా కాంగ్రెస్ కార్యకర్త మీద దిబ్బ పడింది, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తకి ఏదైనా అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటే వెంటనే లోకల్ ఉన్నటువంటి లీడర్స్ నుంచి స్టేట్ లీడర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఫోన్ చేసిన రెస్పాండ్ అవుతారు. ఆ యొక్క సంఘటన స్థానానికి వచ్చేసి వెంటనే ఫోన్ చేసిన వెంటనే 10 మంది, 20 మంది, 100 మంది వరకు కార్యకర్తలు వచ్చేసి వాళ్ళ యొక్క లీడర్స్ వచ్చేసి లోకల్ లీడర్స్ వచ్చి చిన్న పెద్ద అందరు లీడర్స్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే ఒక సమస్య కార్యకర్తకి అండగా లేవే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సేమ్ టైం బీఆర్ఎస్ లో కూడా ఆ విధంగా ఉంది. కానీ బీజేపీ కార్యకర్త కనుక ఏదైనా జరిగితే, బీజేపీకి చిన్న లీడర్ కనుక జరిగితే మాత్రం ఎవరు రారు, ఎవరు సపోర్ట్ చేయరు. ఆడికి వచ్చి ఏం జరిగిందని చెప్పి పలకరించేటువంటి అవకాశమే లేదు అసలు. ఏంటంటే ఒక కార్యకర్త, చిన్న కార్యకర్త మీద దెబ్బ, ఒక చిన్న కార్యకర్త మీద దాడి చేయడం వల్ల
మనకు పార్టీకి వచ్చే నష్టం అని చెప్పి అనుకుంటా ఉన్నారో మరి ఏదని కూడా తెలియదు. కానీ రిమైనింగ్ పార్టీస్ మనకి తెలంగాణలో ఫామ్ గానికి బీజేపీ పార్టీ ఫామ్ గానికి ఇంత కష్టం కావడానికి కూడా మనకి రీజన్ ఏంటంటే ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి యొక్క రాజకీయాలు. కార్యకర్తలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ లేదు. ఎవరు కూడా బీజేపీ కార్యకర్తలకు ఎవరు కూడా మనకి బీజేపీ నాయకులు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. మనకి హైకమాండ్ దృష్టిలో ఉందో లేదో మనకు తెలియదు. కానీ లోకల్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రము ఈ లోకల్లో ఎవరు కూడా ఏ ఒక్క కార్యకర్తకు కూడా ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఈవెన్ ఏదైనా గొడవ జరిగినా ఏదైనా పార్టీలో ఉన్నప్పుడు కమలో కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలకు కూడా ఆయన కార్యకర్త ఇన్వాల్వ్ అయి ఉంటే కార్యకర్త ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రము ఏ ఒక్క నాయకుడు రాడు, ఏ ఒక్క లీడర్ రాడు, ఏ ఒక్క ఎమ్మెల్యే రాడు, ఎంపీ రాడు, ఎవరు రాడు. అదే గొడవ కనుక టీఆర్ఎస్ లో జరిగి ఉంటే, అదే గొడవ కనుక కాంగ్రెస్ లో జరిగి ఉంటే విత్ ఇన్ 24 hours లోపు మనకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి అందరూ కూడా వచ్చేసి ఒక కార్యకర్తకి సపోర్ట్ చేస్తారు, పరామర్శిస్తారు. వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఇబ్బంది, అసలు జరిగినటువంటి సంఘటన ఏంటి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పనులు ఏంటి, అసలు జరిగినటువంటి ఇబ్బంది ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఒక కార్యకర్తకు అండగా నిలబడతారు. కానీ ఇదే విషయం మనం బీజేపీలో చూసినట్టయితే చాలా తక్కువ, చాలా రేర్ అంటే రేర్, జరగనే జరగదు. మన ఈవెన్ పర్సనల్ గా కార్యకర్తలు వెళ్లి అధికారులను వాళ్ళ యొక్క అధినేతలను కలిసి యొక్క సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి తెలంగాణలో ఉంది. అందుకని చెప్పేసి ఇప్పటి వరకు కూడా బీజేపీ తెలంగాణలో ఫామ్ కాకపోవడానికి కారణం ఇదే. మెయిన్ ఏంటంటే మనకి బేస్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి సపోర్ట్ లేదు. జస్ట్ ఏంటంటే మనకి ఓన్లీ సెంట్రల్ లో ఉన్నటువంటి లీడర్స్ ని బేస్ చేసుకుని మాత్రమే ఇక్కడ ఓట్లు పడతా ఉన్నాయి. ఇది మాత్రం నిజం. తెలంగాణలో మాత్రం ప్రజెంట్ ఇదే జరుగుతా ఉంది. ఏంటంటే మోదీ గారి మోహన్ చూసి మాత్రమే, మోదీ గారి యొక్క నాయకత్వం చూసి మాత్రమే, మోదీ గారి యొక్క చేతిలో యొక్క పట్టుపగ్గాలు ఉన్నాయని చెప్పేసి ఒక నమ్మకంతో మాత్రమే ఇప్పటికి కూడా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు కూడా ఏంటంటే మనకి ఒక రోడ్డు మీదకి వచ్చి బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి లీడర్స్ నమ్ముకుని ఎవరు కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా లేరు. రాజాసింగ్ గారి యొక్క సినారియో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. మేబీ రామచంద్రరావు గారు ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పేసి అన్నప్పుడు ఏ విధంగా ఎలిజిబుల్ అని చెప్పేసి దానికి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఏ విధంగా లేకుండా ఓన్లీ ప్రీవియస్ గానే ముందుగానే ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిని సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క రామచంద్రరావు గారిని అధ్యక్ష పదవిగా నియమిస్తామని చెప్పినప్పుడు ఈ యొక్క పోటీ చేయడం ఎందుకు, ఈ ఎలక్షన్స్ పెట్టడం ఎందుకు, క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. రాజాసింగ్ గారి మాటలు తెలుస్తా ఉంది. సేమ్ టైం మనకి చూసినటువంటి పరిస్థితులు చూసినప్పుడు మనకు తెలుస్తా ఉంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు అధినేతలు కూడా ఆల్రెడీ ఏంటంటే మనకి రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఆల్రెడీ డిసైడ్ అయిన తర్వాత మాత్రం ఎలక్షన్ పెట్టడం జరిగింది. రాజాసింగ్ గారికి సపోర్ట్ చేసినటువంటి నాయకులకు, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు ఫోన్ చేసి మరి మీరు ఆ పొజిషన్ లో ఉంటే ఉండండి, లేదా కూడా మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. రాజాసింగ్ గారు లైవ్ మీటింగ్ చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు నిజం అనే విషయం పక్క పెడితే నిజానికి బీజేపీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడంలో మాత్రమే చాలా అంటే చాలా విఫలం అవుతా ఉంది. నిజంగా ఏ కార్యకర్తకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే పట్టించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏంటి, వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు ఏంటి, వాటి మీద అవగాహన చేసుకునే కార్యకర్త ఇబ్బంది పడితే వెంటనే వచ్చి వాళ్ళని పలకరించి వాళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డప్పుడు మాత్రమే ఈ యొక్క పార్టీ మూలాలు అనేది ప్రతి ఒక్క పల్లెటూర్లలో కావచ్చు, మారుమూల ప్రాంతాల్లో కావచ్చు, ప్రతి ఒక్క ప్లేస్ లో మనకి ఏంటంటే ఒక పార్టీ యొక్క మూల స్తంభాలు స్ట్రాంగ్ గా అయిపోయి తర్వాతగా మాత్రమే బీజేపీ మనకి తెలంగాణ రాష్ట్రంలో ఫాంగానికి అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కనుక ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం ఇంకా 10 years, 15 years, 20 years, ఇంకా 30 years అయినా కూడా మనకి ఏంటంటే తెలంగాణలో బీజేపీ ఫామ్ కాలేదు. ఇది నా అభిప్రాయం. నేను ఇందులో మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుంటే క్షమించండి. సో రాజా సింగ్ గారికి సపోర్ట్ చేయాలన్నా వద్దని కూడా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.